చూస్తూనే ఉన్నాం. మునుగోడు బై ఎలక్షన్స్ రసవత్తరంగా జరుగుతూనే ఉన్నాయి. ఒక్కొక్క పార్టీ ఒక రకంగా ప్రచారం చేసుకున్న విషయం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మరి మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి మునుగోడులో మరి స్టార్ కంపెనర్గా కరాట కళ్యాణ్ గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని అడిగి రాజగోపాల్ రెడ్డి గారి యొక్క గెలుపు ఎలాంటి అంశాలు ముందుకెళ్తున్నాయో చూద్దాం. చెప్పండి మేడం. నమస్తే అండి అందరికీ. మునుగోడు ఇక్కడ ప్రజల గోడు చూస్తుంటేనే అర్థమవుతుంది దీని అభివృద్ధి ఎలా ఉందన్నది. మేము వచ్చినప్పుడు కూడా ప్రతి రోడ్లు అన్నీ పరిశీలన చేస్తూనే వచ్చాము. సో రాజగోపాల్ రెడ్డి గారు గెలిస్తే ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి మాత్రం చాలా త్వరితగతిన చేస్తారని మాత్రం మేమందరం నమ్మకంగా ఉన్నాం, విశ్వసిస్తున్నాం, హామీ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే వారి తరపున మేమందరం కూడా ఖచ్చితమైన అభివృద్ధి ఇక్కడ ఉంటుంది అన్నది ప్రజలకైతే, మునుగోడు ప్రజలందరికీ కూడా రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తే మీ అమూల్యమైన ఓటును అంటే నోటు కోసం అమ్ముకోకండి. దయచేసి అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మకండి. బూటకపు మాటలకు నమ్మి ఇప్పటివరకు మనం ఎంత ఇబ్బందులు పాలవుతున్నామో మీ అందరికీ తెలిసిందే. ఇక ముందైనా సరే ఇప్పుడు ఒక అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాల్సిన తరుణం ఇది. రాజగోపాల్ రెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేయండి, బీజేపీని గెలిపించండి. మీ అభివృద్ధి ఏమిటో మీకు ఖచ్చితంగా మేమందరం కూడా మీకు వారి తరపున నిలబడి ఒకవేళ కాకపోతే మళ్ళీ మమ్మల్నే ప్రశ్నించండి. ఇదైతే మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. చివరి రోజు ప్రచారంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా గెలుపు గుర్రంగా మా వాళ్ళు ముందుకెళ్తున్నారని మేమైతే ఖచ్చితంగా ఉన్నాం. మా రాజగోపాల్ రెడ్డి గారు గెలుస్తారు, గెలుపు గుర్రం మాదే అని మాత్రం మేము విశ్వసిస్తున్నాం. మీ అందరి అమూల్యమైన ఓటు వేసి మా విశ్వాసానికి మీ విశ్వాసాన్ని కూడా తోడు చేయవలసిందిగా కోరుతూ మునుగోడు ఎలక్షన్స్ సజావుగా సాగాలని ఒక 6వ తారీఖున బీజేపీ పార్టీ ఆఫీస్లో మంచి గ్రాండ్ వెల్కమ్ రాజగోపాల్ రెడ్డి గారు చెప్పాలని మేమందరం కూడా విశ్వసిస్తూ మా కార్యకర్తలందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరం కూడా ఇందులో కష్టపడి పనిచేస్తున్నందుకు అందరికీ శుభాభినందనలు, ముందస్తు శుభాకాంక్షలు కూడా. మేము గెలిచిన అభివృద్ధి చేస్తాము, కేంద్రంలో నిధులు తీసుకొని వస్తారా, మీరు గెలిచిన సవాల్ విసురుతురుగా వాళ్ళ అంటే సవాలు ఎప్పుడైనా విసురుతారండి. సవాలు విసరడం ఏంటి, మొన్న అన్నారు చూసారా, మొన్న చాలా ఎక్కువగా మాట్లాడారు. ఆయన ఎక్కువగా మాట్లాడారు. అసలు కేటీఆర్ గారు అలా మాట్లాడతారని ఎవరు అనుకోలేదు. ఆయన అన్నిటికీ సవాలు విసురుతారు. వెంటనే బండి సంజయ్ గారు కూడా ప్రక్షాళన ఏమిటి, ఎవరికి చేయాలి, ఎవరి నోటికి చేయాలి, ఎవరి నోటికి తాళం వేయాలి అని ఆయన చెప్పారు. ఆటోమేటిక్గా మీకు అక్కడ అర్థమైపోతుంది. వాళ్ళు వేసిన సవాళ్ళకి ప్రతి సవాళ్ళు మేము కూడా చేస్తాము. అన్ని విధాలుగా ఎవరు అభివృద్ధి చేశారో, ఏ విధమైన అభివృద్ధి అయ్యిందో ఇప్పుడు కనిపిస్తూనే ఉంది. వాళ్ళ సవాళ్ళకి ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి సవాళ్ళు కాదు, మేము పని చేసి చూపిస్తాం. వాళ్ళ సవాళ్ళు మాత్రమే విసురుతారు. చెప్పులు మోసిన గులాంగిరికి యాదగిరిగుట్టకు పోతే ప్రక్షాళన చేయాలి, టెంపుల్ మొత్తం అడగాలంటే ఆధారిటీ ప్రకారం కూడా మాట్లాడారు. దీన్ని ఎలా చూడాలి అంటే వాళ్ళకు కూడా ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ మాకు నేర్పించింది ఏంటంటే సంస్కారం అంటే ఒక పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి మేము హెల్ప్ చేయాలి. లేకపోతే ఆయన ఉన్న పరిస్థితిలో అలాంటి వ్యక్తి వచ్చారు, పెద్ద వ్యక్తి అంటే వాళ్ళకి ఇది చేస్తారు. అంతేగాని ఒక ముసలమ్మకు కూడా చెప్పులు మోస్తూ చూపించారు కదండి. ఒక ముసలమ్మకు కూడా చెప్పులు తొడుగుతూ బండి సంజయ్ గారు అదే ప్రక్కన ట్రోల్ చేసినప్పుడు చూపించాం కదా మేము. మరి ముసలమ్మకి ముసలయ్యకి కూడా చెప్పులు తొడిగినప్పుడు ఒక అమిత్ షా గారు లాంటి పెద్ద వ్యక్తి మా అందరికీ గౌరవం మేమందరం గౌరవం ఇవ్వాల్సిన వ్యక్తి, ఒక మహా వ్యక్తి వచ్చినప్పుడు ఒక ఎక్కడి నుంచో పెద్దవాళ్ళు వస్తే మనం సాల్వా కప్పి సన్మానిస్తాం. సో అలా సన్మానించుకుంటూ వారికి అడుగులకు మడుగులు వస్తామని మేము చెప్పం కానండి. ఆయనకి గౌరవం ఇస్తూ ఆయన చేసిన దానికి మీరు ప్రక్షాళన చేయాలి అంటే వీళ్ళు కూడా చెప్పులు మోసిన ఫోటోలు పెట్టమంటారా, లేకపోతే వీరు ఎవరెవరు హీరోయిన్లతో ఫోటోలు దిగారు పెట్టమంటారా, ఎవరెవరితో ఎక్కడెక్కడ ఏం మాట్లాడారో పెట్టమంటారా, ఎక్కడెక్కడ ఎవరెవరు ఆడియో లీకులు పెట్టమంటారా, అన్నీ ఉన్నాయండి రెడీగా. కాకపోతే మీలాగా సంస్కారం లేకుండా ప్రవర్తించరు. ఇక్కడ బీజేపీ వాళ్ళంతా కరెక్ట్గా క్లియర్గా నియమ నిబద్ధతలతో పనిచేస్తారు. కాబట్టి వాళ్ళు చేసే పనులకి వ్యతిరేకంగా మేము కూడా చాలా చేయగలుగుతాం. బట్ మేము అవన్నీ చేయట్లేదు. వాళ్ళు ఎన్నెన్నా ట్రోల్ చేయనియండి, ఎందుకంటే వాళ్ళకి భయం పట్టుకుంది. ఆ భయంతో ఏమన్నా మాట్లాడతారు, ఏమన్నా చెప్తారు. సో ఆ భయాన్ని వాళ్ళు అలా పాపం ఏదో అంటున్నారు. ప్రక్షాళన అసలు యాదగిరి నరసింహస్వామి గుడికి వెళ్ళే అధికారం హక్కు ఎవరికి లేదండి. ఈ నిజాయితీగా ఉన్నారు కాబట్టి ఓటు పెట్టడానికి వెళ్ళారు. వాళ్ళకి భయం ఉంది కాబట్టి వాళ్ళు రాలేదు. మళ్ళీ తిరిగి ప్రక్షాళన చేయండి అంటే మీ నోటితో మీరు ఏం మాట్లాడారు, ఏం చేశారు ఇప్పటిదాకా అభివృద్ధి. మరి ఇప్పుడు నిజంగా బండి సంజయ్ గారు రెడ్డి నోటిని ప్రక్షాళన చేయాలి కదా. మీ నోటిని, మీ ఒంటిని, మీ చూపుని మీరు ప్రక్షాళన చేయాలి ఫస్ట్. అంతే. మీ కలుషితమైన మనస్తత్వం ఉంది కాబట్టి మీరు అట్లా మాట్లాడగలుగుతున్నారు. దానికి ప్రక్షాళన అసలు వాటికి వీటికి ఏం సంబంధమే లేదు ఎక్కడ. మొత్తం ఎలక్షన్ దాంట్లో కూడా కాంట్రాక్టర్
తో ముందుకెళ్తున్నారు. అసలు ఆయన డబ్బులకు అమ్ముడుపోయారు, ఓటర్లను కూడా ప్రలోభ పెడతారు. అసలు ధర్మం కోసం పనిచేసినట్టు భారతీయ జనతా పార్టీ అధర్మం వైపు నడుస్తుంది అన్నట్టు కూడా చెప్తారుగా. అంటే మాట్లాడేటువంటి నరం లేని నాలుక 4 విధాలుగా ఎన్ని రకాలుగానే తిప్పుతారు అన్నట్టుగా ఇప్పుడు ఏమండి అంబులెన్సుల్లో డబ్బులు వెళ్తున్నాయా, ఇంకెక్కడ వేరే వేరే అధికారుల తాలూకు దీనిలోంచి వెళ్తున్నాయని మేము అనట్లేదండి, మేము అస్సలు అనట్లేదు. కానీ ఎక్కడెక్కడికి వెళ్ళాల్సిన డబ్బులు అక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఏదో విధంగా ఎక్కడి నుంచో ఏదో విధంగా దేనికోసం చూసినా సరే అన్నిటికీ భారతీయ జనతా పార్టీ లింకప్ చేస్తున్నారు. ఎందుకంటే జనాల్లో వీళ్ళు కొంటున్నారు, వీళ్ళు అమ్ముడుపోయేవాళ్ళు కొనుక్కునేవాళ్ళు జరిగిపోతున్నాయి, సైలెంట్గా జరిగిపోతున్నాయి, జరగాల్సినవి జరుగుతున్నాయి. అస్సలు డబ్బులకు ప్రలోభాలకి లోన్గే వాళ్ళు కాదు ఓటర్లు. భారతీయ జనతా పార్టీ అంటే నియమ నిబద్ధతతో పనిచేసే పని, ధర్మం కోసం పనిచేసే మాట్లాడతారు. అలాగే మాట ఇస్తే తప్పరు, అది మాత్రం ఉంది మాకున్న మంచి పేరు. దాన్ని చెడగొట్టడానికి నానా రకాలుగా వేస్తారండి. అవన్నీ పట్టించుకుంటే మేము ముందుకు వెళ్ళలేము ఎలక్షన్స్లో. సో ఏంటంటే మా భారతీయ జనతా పార్టీ మీద మేము గౌరవంతో భక్తితో పనిచేస్తాం. అలాగే ఖచ్చితమైన మాట ఇస్తే మాట తప్పకుండా పనిచేస్తారు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత ఇక్కడ మునుగోడు ప్రజలకి ఎంతైనా ఉంది. ఆయన్ని గెలిపించి చూడండి, ఖచ్చితంగా మీరు ఇక్కడ అభివృద్ధిని మీరు కళ్ళారా చూస్తారు. ఆ అబద్ధాల మాటలు నమ్మకండి, దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎలక్షన్స్ అనగానే ఎంతోమంది వస్తుంటారు, గాయ చేస్తుంటారు. ఈ ఎలక్షన్లు అప్పుడే వస్తారు. ఇక్కడ ఉండేది మేము, డెవలప్ చేసేది మేమని కేసీఆర్ అన్నారు. గురి చూచి ఓటేయండి, మీ ఓటే నాకు శక్తి, నేను కేంద్రాన్ని ఎదిరిస్తా అంటుండగా. ఎదిరించమనండి, ఎవరినైనా ఎదిరిస్తాడు ఆయన. ఎందుకంటే మాకు ఒక పాట ఉంది, రాలిపోయే పువ్వా నీకు రాగాలు ఎందుకని ఒక పాట పాడుతూ ఉంటారు. అలాగా ఆ పాటలాగా ఎన్నో చాలా ఆయన అంటాడు, ఎవరినైనా ఎదిరించవచ్చండి, ఎవరైనా ఏదైనా చేయొచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు నేను కూడా 4 మాటలు అనొచ్చు, నేను కూడా 4 చేయొచ్చు. దానికే ఉందండి. ఎవరు సీటు దిగుతారో, ఎవరు గద్దెనెక్కుతారో తర్వాత చూపిస్తాం కదా, అందరూ చూపిస్తారు. ఓటర్లే సమాధానం చెప్తారు, మనం చెప్పక్కర్లేదు. సో అవన్నీ మనం ఆయన ఏమైనా చేసుకొనివ్వండి, ఆయన ఎవరిని ఎదిరిస్తాడో ఆయన ఇష్టం. ఆయన చేతిలో అధికారం ఉంది. అధికారం ఉన్నంతకాలం ఆయన కొండ మీద ఎక్కి కూర్చుంటాడు. గద్దె దిగిన తర్వాత కదా విషయం తెలుస్తుంది. అంతవరకు కదా మన ప్రయత్నం మనం చేద్దాం. ఆయన మనం ఎందుకు అనాలి? ఆయన అన్నాడని మనం అనక్కర్లే కదా. కానివ్వండి, ఆయన ఎదిరించమనండి. ఎవరిని మోడీ గారిని ఎదిరిస్తాడా, ఎదిరించమనండి, మంచిదే కదా. ఇప్పుడు ఒకళ్ళు ఎదిరిస్తేనే కదా ఇంకొకళ్ళకి ఏంటనేది తర్వాత అవతల వాళ్ళకి తెలుస్తుంది ఆ పరిణామం ఏంటో. ఎదిరించడమే మాకు కావాల్సింది, ఎదిరించండి తప్పకుండా. మీ తాలూకా కాన్ఫిడెన్స్కి చాలా జోహార్లండి. భారతీయ జనతా పార్టీ కనుక వస్తే మతతత్వం బిడ్డరైపోతుంది, సెక్యులరిజం దానికి దెబ్బ పెడతారు అని సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా సవాల్ విస్తారు. భారతీయ జనతా పార్టీని మునుగోడుకు రానిచ్చే పరిస్థితే లేదు. అసలు ఈ పొలిమేరలో పాతేస్తామని చెప్తారుగా. అంటే భారతీయ జనతా పార్టీని జై శ్రీరామ్ అని నినాదం చేస్తాం కాబట్టి మేము వాళ్ళకి భయం పట్టుకొని మా మీద లేనిపోని అవాకులు చవాకులు పంపిస్తున్నారు తప్ప, ఇప్పుడు మా మీద ప్రచారం చేస్తేనే కదా వాళ్ళకి ఏదైనా ప్రచారం చేసుకోవడానికి ఆయుధం కావాలి కదా, అస్త్రం కావాలి కదా, ఏదైనా మాట్లాడాలంటే ఒకటి కావాలి కదా. సో ఇదేంటంటే వీళ్ళు ఖచ్చితంగా సెక్యులర్ కంట్రీలో, సెక్యులర్ దేశంలో, సెక్యులర్ రాష్ట్రంలో వీళ్ళందరూ మతం గురించి వాళ్ళు చేస్తున్నారు మా పేరు మీద. ఇవన్నీ కల్లోలా చేసేది వాళ్ళు చేస్తూ మా మీద పులుముతున్నారు. ఇదే నిజం. తెలిసిన రోజు జనాలకి తెలుస్తుంది. అంతవరకు మేమేంటంటే మా పని మేము చేయాల్సిన పని ఉంది కాబట్టి మేమేమనుకున్నా కామ్గా మా పని మేము చేస్తున్నాం, ప్రచారం అంతే. మేము గెలిచి ఐటీ హబ్ల చుట్టూ యువతను చెప్తుంటే భారతీయ జనతా పార్టీ ఇంకా గోశాలలు వాటి చుట్టే గోవులు గాయండి, గోమాత్రం పూజించండి అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. యువతనంతా వాటి చుట్టూ చెప్తున్నాం అని చెప్తారు. కరెక్ట్. ఐటీ హబ్బుల్లో తీసుకెళ్ళి అక్కడ డ్రగ్స్కి అలవాటు చేస్తున్నారు, అక్కడ సిగరెట్లకు అలవాటు చేస్తున్నారు, మద్యంకి అలవాటు చేస్తున్నారు. ఆడ మగ తేడా లేదు. ఇక్కడ మేము గోమాతని గోసేవ చేయండి అని మంచి పని చేస్తున్నాం. మీకు తల్లి అమ్మ చిన్నప్పుడు మీ తాతల తండ్రుల కాలంలో మీరు చేసిన పని ఏంటి? ఊడవండి అమ్మ, ముగ్గేయండి అమ్మ అని చెప్పారు. అప్పుడు అలికినప్పుడు నడువు నొప్పులు అవన్నీ ఏం లేవు. ఇప్పుడు ఎక్కడ కూర్చొని ఇట్లా స్టూల్ మీద నుంచి కాళ్ళు వేసుకుని కూర్చుంటుంటే, కాళ్ళ మీద కాళ్ళు వేసి పొట్టి డ్రెస్సులు వేస్తుంటే ఐటీ హబ్బుల్లో కూర్చొని అన్ని కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ వస్తున్నాయి. మేము చెప్పేది మంచి. మేమేమో అమ్మ అంటే గోవన్ అంటే తల్లిలాగా, ఇక్కడేమో మద్యం అంటే ఇంకా విదేశీ అనమాట. ఇంకేమైనా చెప్పుకోవచ్చు దానికి. అంటే ఇప్పుడు మేము మంచి చేస్తున్నాం, వాళ్ళు మంచి చేస్తాం. మీరు చెప్పండి, వాళ్ళు అలవాటు చేస్తుంది ఏంటి, మేము అలవాటు చేస్తుంది. మేము ఆవు పాలు అలవాటు చేస్తున్నాం, వాళ్ళేమో డ్రగ్స్ మొత్తం అలవాటు చేస్తున్నారు. సో మీరు అర్థం చేసుకోవాలి ఎక్కడ ఏముందో. సిబిఐని కూడా సమ్మతి లేకుండా ఇప్పుడే ఆర్డర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీని ఎలా చూడాలి? సిబిఐని సమ్మతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ అవునండి, వస్తే సిబిఐ ఇక్కడికి వస్తే వాళ్ళ తాలూకా లిక్కర్ స్కామ్లు ఇంకేమైతే ఉన్నాయో ఆ స్కామ్లన్నీ బయటకు వచ్చేస్తాయి. కాబట్టి సిబిఐ లోపలికి వస్తే వాళ్ళ ఫ్యామిలీ లోపలికి వెళ్తుంది కాబట్టి భయపడి సిబిఐని ఆపుతున్నారు. అంతకు మించి ఇంకే ఉంది? క్లియర్, అక్కడ చాలా క్లియర్. ఓటర్స్ అందరికీ
చేతులు జోడించి అడుగుతున్నా, మీరు మంచిని ఎన్నుకోండి. మంచి కోసం మీరు ప్రయత్నం చేస్తే ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. మా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం మీకు హామీ ఇస్తున్నాం. అభివృద్ధి జరగకపోతే మీరు మళ్ళీ మమ్మల్ని అడగండి. కరాటే కళ్యాణ్ గారు ఆ రోజు చేశారు కదా ప్రచారం, ఏమైంది అని అడగండి, మేమే సమాధానం చెప్తాం. ఒక్కసారి అవకాశం ఏంటి, రాజగోపాల్ రెడ్డి గారు గెలిచి మీ అందరి అభివృద్ధి ఖచ్చితంగా మీకు ముందు చూపిస్తారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి